హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ రివ్యూ మాట్లాడదాం. ఇంకా ఆర్సీబీ గెలిచేసింది. చెన్నై అయితే చెట్టుకిల్ల పడింది. ఫస్ట్ ఆర్సీబీ టాస్ లూజ్ అయింది. ఇంకా సిఎస్కే టాస్ గెలిచి మేము బౌలింగ్ చేస్తామని అనుకున్నారు. నాకైతే ఒక పొరపాటు చేశాడని అనిపించింది. ఎవరు? రుతురాజ్ గైక్వాడ్. ఎందుకంటే చెన్నైలో యూజువల్గా ఫస్ట్ అంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఏ మ్యాచ్లు ఆడలే కదా, ముంబైతో గెలిచారు. వాళ్ళు అదే ప్లాన్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకున్నారు. కానీ బెడ్సీ కొట్టింది, బౌలింగ్ ఎంచుకున్నారు. ఎప్పుడైతే బౌలింగ్ ఎంచుకున్నారో బ్యాటర్స్ వీళ్ళు వచ్చారు, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మంచిగా ఉండింది. 46 వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో. అప్పుడప్పుడు ఫిల్ సాల్ట్ గట్టిగా కొట్టాలని అనుకున్నాడు. సడన్గా ఇతను వచ్చాడు. ఎవరు? నూర్ అహ్మద్. అతన్ని ఐపీఎల్ యాక్షన్లో 10 కోట్లు పెట్టి తీసుకొని వచ్చాడు. బాల్ ఇస్తే చాలు భయ్య, వికెట్ తీసి పెడుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్. అలాంటి బౌలర్స్ ప్రతి టీంలో ఉండాలని అనుకుంటాడు. ఎప్పుడైతే ఫిల్ సాల్ట్ ఒక 30 రన్స్ చేశాడో అప్పుడే అవుట్ అయిపోయినాడు. ఎవరికి? నూర్ అహ్మద్కి. ధోని అయితే అమేజింగ్ క్యాచ్ పట్టాడు. అప్పటికే పెవిలియన్కి వెళ్ళిపోయినాడు. ఇంకా విరాట్ కోహ్లీ తర్వాత ఎవరు వస్తాడు? పడికల్ అంత గొప్ప టచ్లో అయితే లేడు. విరాట్ కోహ్లీ అడపా 4లు కొడుతూనే ఉన్నాడు. ఇంకా పడికల్ వచ్చినాడు. ఇంకా రవిచంద్రన్ అశ్విన్ పెట్టిన విద్య కదా, ఏంది? లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే చెప్పి అవుట్ చేస్తాడు. టెస్ట్లలో చూసాము, ఇంటర్నేషనల్ మ్యాచ్లలో కూడా చూసాము. ఇంకా ఐపీఎల్ చెప్పని అక్కరే లేదు. వచ్చినాడు, వికెట్ తీసుకొని వెళ్ళిపోయినాడు. పడికల్ ఒక 20 రన్స్ చేశాడు. ఇంకా మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చింది. ఎంత? 76, అంటే 30 రన్స్ వచ్చినాయి పడికల్ ఇంకా కోహ్లీ మధ్యలో. ఇంకా వన్స్ కోహ్లీ కొడదాము గట్టిగా అనుకునే లోపల కోహ్లీ కూడా 31 రన్స్ చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయినాడు. సింపుల్గా రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టినాడు, వెళ్ళిపోయినాడు. ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. ఇంకా రజిత్ పట్టిదార్ అయితే ఇచ్చి పడేశాడు భయ్య. స్పిన్నర్స్కి అయితే చెప్పి కొట్టాడు. స్పిన్ ఇంత ఫ్లూయెంట్గా ఆడేవాళ్ళు ఇండియాలో తక్కువగా ఉంటాడు. ఇతను నాకైతే మంచిగా అనిపించింది. ఇలాంటి ప్లేయర్స్ ఇండియాకి రావాలి, మంచిగా ఆడాలని. ఇతను ఒక 51 రన్స్ చేశాడు. మిగతా వాళ్ళు అడప రన్స్ చేశాడు. ఇంకా టిమ్ డేవిడ్ 22. ఓవరాల్ స్కోర్ వచ్చి 196 ఫర్ 7, 20 ఓవర్లకి. మంచి పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చింది? టిమ్ డేవిడ్. క్యామియో ఇన్నింగ్స్ అన్నాడు. ఇంకా టాప్ ఆర్డర్లో మంచిగా వచ్చింది విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. ఇంకా రజిత్ పట్టిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ అన్నాడు. ఇది ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత నాకైతే అనిపించింది, ఏది ఇది బాల్ ఇంత స్లో అయిపోయింది, బ్యాటర్స్ ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు. ఒక రచిన్ రవీంద్ర ఒక 41 రన్స్ చేశాడు. మిగతా వాళ్ళంతా ఫ్లాప్. ఒక్క సైకిల్ స్టాండ్ తీస్తే తప్ప పడిపోతాయి చూడు, అలా పడిపోయినారు. ముఖ్యంగా చెన్నై వాళ్ళు ఎవ్వరు క్రీజ్లో నిలవలేక పోయినారు. ఇంకా రాహుల్ త్రిపాఠి వచ్చాడు, వెళ్ళిపోయినాడు త్వరగా. ఇంకా రుతురాజ్ గైక్వాడ్ అయితే ఫస్ట్ బాలే డక్అవుట్. ఇంకా చెప్పనక్కరే లేదు. దీపక్ హూడా కూడా అంతే. దీపక్ హూడాకి ఛాన్సెస్ ఎక్కువ ఇస్తున్నారు, కానీ అంత మంచి పర్ఫార్మెన్స్ రావట్లేదు. అది అతను ఇంప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే కమింగ్ గేమ్స్లో చాలామంది బెంచ్లో ఉన్నారు చెన్నై వాళ్ళు, ఇంకా ట్రస్ట్ చేస్తారు. అతని నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాకపోతే కూర్చోబెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా శివన్ దుబే కొడతాడు అనుకున్నా, రాలేదు. శ్యామ్ కరణ్ ఫ్లాప్. ఇంకా లాస్ట్లో ఏం జరిగిందంటే మొత్తానికి ఎంఎస్ ధోని వచ్చాడు, 2 సిక్స్లు ఒక 4 కొట్టాడు. అది ఒక మంచి మూమెంట్ అని చెప్తాను. ఇంకా లాస్ట్కి ఆర్సీబీ గెలిచేసింది. 2-2 గెలిచి పైన టాప్ ఆఫ్ ది టేబుల్ నిలిచారు మొత్తానికి. ఇంకా ఇది సమాప్తం. ఇది పక్కన పెట్టేయండి. ఇంకా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ అయితే బ్లాక్ బస్టర్ మ్యాచ్ అనే చెప్పాలి. ఎందుకంటే అంటే ప్రీవియస్గా ముంబై ఇండియన్స్ ఓడిపోయి వస్తున్నారు, జీటీ కూడా ఓడిపోయి వస్తున్నారు. ఎక్కడ జరిగేది మ్యాచ్? అహ్మదాబాద్. పిచ్ ఎలా ఉంటుంది? బెల్టర్, అంటే రోడ్ ట్రాక్ ఉంటుంది. పరుగులు వరద పారుతాయి. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ జాస్ బట్లర్కి మంచి రికార్డు ఉంది. ఎందుకంటే అతనికి పూనకం వస్తుందమ్మా. ముంబై ఇండియన్స్ అంటేనే లేచి వస్తుంది అతనికి. ఎక్కడున్నా కొట్టాలి, ముంబై ఇండియన్స్ పైన సెంచరీ కొట్టాలనేది. అది రాజస్థాన్ రాయల్స్లో ఉన్నప్పుడు కొట్టాడు, ఇప్పుడు జీటీలో ఉన్నా కూడా ఖచ్చితం ఒక థ్రెట్ ఉంది. ముఖ్యంగా ఇంకా ఇటుపక్క మాట్లాడాలంటే రోహిత్ శర్మ వర్సెస్ కగిసో రబాడా. ఇది ఒక మంచి బ్యాటిల్. రోహిత్ శర్మ ఎట్ట ట్యాకిల్ చేస్తాడో నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నా. ఇంకా మహమ్మద్ సిరాజ్ వర్సెస్ రెక్కల్ టెన్. అతను కూడా మంచి, అంటే లెఫ్ట్ రైట్, అంటే అతను లెఫ్ట్ హ్యాండర్, ఇటు రైట్ హ్యాండర్ కదా, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అందుకు ఇదొక మంచి బ్యాటిల్. ఇంకా రషీద్ ఖాన్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్. వాళ్ళిద్దరు బ్యాటిల్లో ఎవరు గెలుస్తారో అది కూడా కామెంట్ చేయండి. నాకైతే
ఎవరొకరు గెలుస్తారు. ఈ మ్యాచ్ అయితే బ్లాక్ బస్టర్ మ్యాచ్ భయ్యా. ఇంకా ఎంత చెప్పినా తక్కువనే. ఒక్కసారి ప్లేయింగ్ 11 చెప్తాను. ఎవరిది ఫస్ట్ ముంబై ఇండియన్స్ చెప్తాను. ఫస్ట్ రోహిత్ శర్మ ఫిక్స్, అతన్ని ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడిస్తారు. ఇంకా ఫీల్డింగ్ కూడా చేస్తాడు కూడా అని నేను అనుకుంటున్నా. మీరు అన్ని 16 కోట్లు ఇచ్చి బ్యాటింగ్ ఆడి కూర్చోబెడితే మీకు నష్టం, కానీ రోహిత్ శర్మకి ఏం నష్టం లేదు. కాలు మీద కాలు కూర్చొని బాగా నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అంతే. అది మీరు మిస్ అవుతారు అంతేగాని ఏమీ లేదు. అతను గ్రౌండ్లో ఉంటే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, గెలిచే ఛాన్సెస్. టిప్స్ ఇస్తాడు, ప్రెజర్ సిచ్యువేషన్లో ఎలా మైండ్ బాగా వర్క్ అవుతుంది రోహిత్ శర్మకి. అట్లా మీరు ఒక మంచి కెప్టెన్ ఉంటే ఈజీగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది మీరు మిస్ చేసుకున్నారు అంతే ఫస్ట్ మ్యాచ్లో. ఇంకా రోహిత్ శర్మ ఫిక్స్, రెకల్టన్ ఫిక్స్, థర్డ్ వచ్చి తిలక్ వర్మ, విల్ జాక్స్, ఇంకా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వచ్చేస్తాడు. ఎవరు బదులు రాబిన్ ప్లేస్లో వచ్చేస్తాడు. ఇంకా రమన్దీర్ ఫిక్స్, ఇంకా ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్, షార్ట్నర్, ఇంకా సత్యనారాయణ రాజు అతను కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే మంచి స్కిల్ ఉంది, కానీ అంత ఫేస్ జనరేట్ చేయలేకున్నాడు. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా వచ్చేంత వరకు ఒక ఫాస్ట్ బౌలర్ ఉంటాడు. విఘ్నేష్ పుత్తూర్ అతను కూడా మంచిగా వేస్తున్నాడు. ఇంకా ఇది ప్లేయింగ్ 11. 12th ఉండేది ఎవరొకరు ఉంటారు. ఎవరు రాబిన్ ముంజైనా లేకపోతే కరణ్ శర్మ అయినా ఒక్కరే ఉంటారు. ఆ ముగ్గురు నలుగురిలో పెట్టుకుంటారు. ఎవరిని ఈ 12th ఉంటారు కదా, వాళ్ళని ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడు బ్యాటింగ్ పడితే ఆల్రెడీ పెట్టుకుని ఉంటారు. ఇంకా ఫీల్డింగ్ పడితే ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరినో కొన్ని సడన్గా దింపుతారు. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. ఇంకా జీటీ ప్లేయింగ్ 11 ఒకసారి చెప్తాను. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, థర్డ్ వచ్చి జాస్ బట్లర్, ఫోర్త్ వచ్చి ఫిలిప్స్, ఇంకా ఫిఫ్త్ వచ్చి రుతర్ఫర్డ్, ఇంకా రాహుల్ టివాటియా, షారుఖ్ ఖాన్, సాయి కిషోర్, ఇంకా రషీద్ ఖాన్, రబాడా, ఇంకా సిరాజ్, ఇంకా అనుజ్ రావత్ / సుందర్. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. 12th ఉండేది ఇంకా అనుజ్ రావత్ అయినా, ఇంకా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఇంకా ఇషాంత్ శర్మ అయినా ఉండొచ్చు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు పెట్టుకుంటారు. మనం అనుకునేటట్టు ఉండదు. అది 10 మంది ఫిక్స్ అయ్యి ఉంటారు. ఒక్క ప్లేయర్ వచ్చి అది ఎవరొకరు సడన్గా దింపుతారు, సడన్ ప్యాకేజ్గా వస్తాడు. ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్కి అయినా రావచ్చు, చెప్పలేం. ఇది వీళ్ళ 2 కాంబినేషన్. ఎవరు గెలుస్తారో నేనైతే చెప్పను. నెక్ టు నెక్ జరుగుతుంది. పరుగులు వడత పారుతాయి. 2 టీమ్స్ నుంచి 200 పక్కా, లేకపోతే 250 పోయినా నేను ఆశ్చర్యపోను. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కొడతాడని నాకైతే ఏదో సెన్స్ చెప్తుంది భయ్య. ఎందుకంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు, ఏమని ఇంటర్నేషనల్ ఆడతావు, నువ్వు ఐపీఎల్లో డబ్బులు తీసుకుంటావు, నీకు మనీ వాల్యూ నీకు తెలియదని. నేను ఒకటే చెప్తున్నా, రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో డెఫినెట్గా ఫైర్ కావాల్సిన టైం వచ్చింది. అతని మీదనే ఫోకస్ అంతా ఉంటుంది. నేనైతే ఎవరు గెలుస్తారో చెప్పను, మీరే చెప్పండి, నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. బాయ్ బాయ్.